హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం మరియు మాస్ లీడర్ ఛానల్కు స్వాగతం. నా పేరు సిరి. ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన వార్త ఉంది. ఇది ఒక శకం ముగింపును సూచిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. బ్రిటిష్ కాలం నాటి నిబంధనలకు తెరపడింది. జూలై 1, 2024 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. మనందరం దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో ఏర్పాటైన చట్టాల వల్ల భారత న్యాయ వ్యవస్థ బాగా ప్రభావితమైంది. ఈ చట్టాలలో అనేకం ఒక శతాబ్దానికి పైగా అమలులో ఉన్నాయి, కొన్ని ఇంకా ఎక్కువ కాలం ఉన్నాయి. అయితే జూలై 2024 1 నాటికి కాలం చెల్లిన బ్రిటిష్ కాలం నాటి నిబంధనల స్థానంలో సమగ్రమైన కొత్త క్రిమినల్ చట్టాలను ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టాలు ఏమిటి? అవి మన న్యాయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయి అన్న దాన్ని తెలుసుకుందాం. మొదట, భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ ఉంది. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలు ఇవ్వడం, మైనర్లపై సామూహిక అత్యాచారం, మూకదాడులు, చైన్ స్నాచింగ్ వంటి ఆధునిక నేరాలను ఈ కొత్త చట్టం పరిష్కరిస్తుందన్నారు. ఉదాహరణకు, మైనర్లపై సామూహిక అత్యాచారానికి ఇప్పుడు మరింత కఠినమైన శిక్షలు విధించడం నేరం తీవ్రతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. 2. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత లేదా బిఎన్ఎస్ఎస్ ఉంది. ఆన్లైన్లో ఫిర్యాదుల దాఖలు, ఎలక్ట్రానిక్ సమన్లు, సాక్ష్యాలను త్వరితగతిన పంచుకోవడం వంటి ఆధునిక సౌకర్యాలను ఈ చట్టం ప్రవేశపెడుతోంది. ఇది న్యాయ ప్రక్రియను మరింత అందుబాటులో మరియు సమర్థవంతంగా చేస్తుంది. ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం లేదా బిఎస్ఏను తీసుకొచ్చాం. శోధనలు మరియు సీజ్ల యొక్క వీడియో రికార్డింగ్ మరియు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ఉపయోగించడానికి నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఈ నవీకరణలు సాక్ష్యాల సేకరణ మరియు ప్రజెంటేషన్ ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో నవీకరించబడి ఉన్నాయని నిర్ధారిస్తాయి. 4. బాధితుల కేంద్రీకృత విధానం మరో ప్రధాన మార్పు కొత్త బాధితుల కేంద్రీకృత విధానం. 0 ఎఫ్ఐఆర్ నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం, 7 రోజుల్లో మెడికల్ రిపోర్టులు పూర్తయ్యేలా చూడటం వంటి నిబంధనలతో బాధితురాలి అనుభవం, హక్కుల ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. బాధితుల అవసరాలకు న్యాయ ప్రక్రియను మరింత మద్దతుగా ప్రతిస్పందించేలా చేయడమే ఈ విధానం లక్ష్యమన్నారు. 5. అత్యాచార బాధితుల వాంగ్మూలాలు ఇప్పుడు అత్యాచార బాధితుల వాంగ్మూలాలను సంరక్షకుడు లేదా బంధువు సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. ఇది సురక్షితమైన మరియు మరింత గౌరవప్రదమైన ప్రక్రియను నిర్ధారిస్తుంది. ఇలాంటి బాధాకరమైన సమయంలో బాధితులకు సహాయక వాతావరణాన్ని అందించడానికి ఈ మార్పు కీలకం. 6. తీర్పు మరియు ఛార్జ్ గడువులు విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పులు వెలువరించాలని, మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలని, సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించింది. జాప్యాన్ని తగ్గించడానికి సత్వర న్యాయం జరిగేలా చూసేందుకు ఈ డెడ్లైన్లు విధించినట్లు తెలిపారు. 7. వ్యవస్థీకృత నేరాలు మరియు ఉగ్రవాదం కొత్త చట్టాలు వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని మరింత స్పష్టంగా నిర్వచించాయని, రాజద్రోహాన్ని ఇప్పుడు రాజద్రోహంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఇది ఈ తీవ్రమైన నేరాలను మరింత సమర్థవంతంగా మరియు తగిన తీవ్రతతో పరిష్కరించడానికి సహాయపడుతుంది. 8. మహిళలు, చిన్నారులపై నేరాలు మహిళలు, చిన్నారులపై నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, పిల్లలను కొనడం, అమ్మడం హేయమైన నేరంగా పరిగణిస్తామని, మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామని చెప్పారు. ఈ కఠిన చర్యలు సమాజంలో అత్యంత బలహీనులను రక్షించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ మార్పులు భారతదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన, న్యాయమైన న్యాయ వ్యవస్థను తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని, ఈ కొత్త చట్టాలు ఎలా అమలవుతాయో సమాజంపై వాటి ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. मित्रों, आप सभी का आज की प्रेस वार्ता में स्वागत है। आज आप सभी को यहाँ देश में जो
क्रिमिनल जस्टिस सिस्टम के 3 नए कानून आज से अमल में आ रहे हैं। इसके लिए आप सभी को निमंत्रित किया है। आतंकवाद भी अब इस कानून में आ गया है। देश के बाहर अगर कोई बैठा हुआ है और भारत के खिलाफ कोई काम कर रहा है, उसको भी अब पकड़ा जा सकता है। साइबर फ्रॉड गंभीर अपराध घोषित हो चुका है। स्नेचिंग, चाहे चेन स्नेचिंग हो चाहे मोबाइल स्नेचिंग हो, वो गंभीर अपराध हो चुका है। धोखा दे के, झूठ बोल के जो लोग विवाह किया करते थे, निकाह किया करते थे, उसको भी गंभीर अपराध घोषित कर दिया गया। तो मेरा ये मानना है बहुत अच्छा हुआ है। और सबसे बड़ी बात, जो भारतीय एविडेंस एक्ट में नहीं था, पहले इंडियन एविडेंस एक्ट में, भारतीय साक्ष्य संहिता में आ चुका है। व्हाट्सएप की चैटिंग, टेलीग्राम की चैटिंग, व्हाट्सएप की कॉल या इंस्टाग्राम की चैटिंग या ईमेल की चैटिंग, इन सबको भी एविडेंस माना जाएगा। पहले इसको एविडेंस नहीं माना जाता था। ఇది ఇవాల్టి మన మాస్ లీడర్ పై అప్డేట్. ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎప్పటిలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ కొత్త చట్టాలు మన భవిష్యత్తును ఎలా రూపొందిస్తాయని మీరు అనుకుంటున్నారు? వచ్చే వరకు సమాచారం అందించండి మరియు సాధికారతతో ఉండండి.